హలో అండి. అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సాఫ్ట్వేర్ హబ్ యూట్యూబ్ ఛానల్ అండి. ఈ మధ్యన డిలే అయితే జరిగింది. ప్లస్ అంటే నాకు కొంచెం వర్క్స్ అన్ని ఎక్కువైపోయి నేను వీడియోస్ రికార్డ్ చేయడానికి నాకు కుదరలేదు. సో నవ్ ఆన్వర్డ్స్ ఐమ్ గోయింగ్ టు స్టార్ట్ ఇట్ అగైన్. అంటే మళ్ళీ రీస్టార్ట్ చేస్తున్నాను. ఇంకా మంచి మంచి వీడియోస్ 2025లో మంచి కంటెంట్ విత్ ఏఐ రిలేటెడ్ కంటెంట్తో నేను మీ ముందుకు వస్తున్నాను. ఓకే. సో నన్ను సపోర్ట్ చేస్తారని నేను ఆలోచిస్తూ నేను ఇంకా వీడియోస్ చేయడం స్టార్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈ వీడియోలో నేను చెప్పబోయే కాన్సెప్ట్ బేసిక్కే, కానీ చాలా మందికి తెలియదు. సిడిఎన్ పాత్. ఓకే. సిడిఎన్ పాత్ అని చెప్పి మనము ఒక టాపిక్ గురించి ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. సో బేసికల్గా ఈ సిడిఎన్ పాత్ అన్నది ఏంటంటే, ఐ కెన్ సే సిడిఎన్. మనం వెబ్ అప్లికేషన్స్ చేస్తున్నప్పుడు జనరల్గా, ఇప్పుడు సపోజ్ మీరు ఒక బూట్ స్ట్రాప్ని మీరు లోడ్ చేయాలనుకోండి. సో మీరు బూట్ స్ట్రాప్ సిడిఎన్ అన్నారనుకోండి, మీకు ఇఫ్ యూ గో టు దాట్, మీకు కొన్ని యూఆర్ఎల్స్ వస్తాయి. ఇక్కడ చూడండి, ఇది ఇన్స్టలేషన్ విత్ ప్యాకేజ్ మేనేజర్. ప్యాకేజ్ మేనేజర్తో అంటే ఎన్పిఎం ఇన్స్టాలేషన్ బూట్ స్ట్రాప్ అని చేస్తాం. లేదు మీరు ఎన్పిఎంతో చేయను, నేను డైరెక్ట్గా హెచ్టిఎంఎల్లో లింక్ ట్యాగ్ యూజ్ చేసి సిఎస్ఎస్ లోడ్ చేసుకోవాలి అని అనుకుంటే కనుక ఈ సిడిఎన్ పాత్స్ అనేవి బాగా యూజ్ అవుతాయి. సో ఇది జనరల్గా ఏంటంటే, ఇప్పుడు అందరూ ప్యాకేజ్ మేనేజర్కి వెళ్తున్నారు కానీ బట్ స్టిల్ సమ్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్, కొన్ని ప్రాజెక్ట్స్ ఈ సిడిఎన్లో వాడుతున్నాయి అనమాట. సో ఇప్పుడు ఈ సిడిఎన్ అన్నది ఏంటో చూద్దాం ఒకసారి. ఓకే. సో ఇంకా డిలే చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోతాం. సో బిఫోర్ మనం వీడియోలోకి వెళ్ళే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ సాఫ్ట్వేర్ టీ హబ్. ఓకే. దీన్ని చూసుకోండి. పైథాన్ ఇంకా ఏఐ రిలేటెడ్ టాపిక్స్ కూడా నేను ఇంకా యాడ్ చేస్తూ ఉంటాను అనమాట. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండి. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. సిడిఎన్. సిడిఎన్ అంటే కంటెంట్ డెలివరీ నెట్వర్క్ అండి. ఓకే. జనరల్గా వెబ్ అప్లికేషన్స్లో జనరల్గా వాడతారు కంటెంట్ డెలివరీ నెట్వర్క్. ఇది బాగా మన ఈ వెబ్ అప్లికేషన్స్లో బాగా వాడుతుంటారు అనమాట. లైక్ మీరు సిఎస్ఎస్ అయితే లింక్ ట్యాగ్ యూజ్ చేసి, సపోజ్ హెచ్టిఎంఎల్ తీసుకుంటే, ఓకే, అందులో మీరు హెడ్ ట్యాగ్లో మీరు సిఎస్ఎస్ లోడ్ చేశారనుకోండి. సపోజ్ ఏ థర్డ్ పార్టీ లైబ్రరీ ఏదో లోడ్ చేయాలి. అప్పుడు ఏం చేస్తారా, లింక్, ఓకే, రిలేషన్షిప్ వచ్చి స్టైల్ షీట్, ఓకే, అండ్ అందులో యూఆర్ఎల్ మెన్షన్ చేస్తారు కంటెంట్. అంతే కదా. లేదా ఇప్పుడు బూట్ స్ట్రాప్ లోడ్ చేయాలనుకోండి, హెచ్రఫ్ ఇక్కడ చూసారా, ఇది ఒకసారి కాపీ చేద్దాం. ఒకసారి ఇక్కడ నేను రీప్లేస్ చేసి చూస్తాను. ఓకే, లెట్స్ గో టు వ్యూ వర్డ్ వ్రాప్. వర్డ్ వ్రాప్ చేశాను. అండ్ ఇక్కడ మీరు హెచ్రఫ్లో యూఆర్ఎల్ ఇచ్చారు. అంటే ఇప్పుడు బూట్ స్ట్రాప్ సిఎస్ఎస్ అన్నది మీ హెచ్టిఎంఎల్లో లోడ్ చేస్తున్నట్టు అర్థం అనమాట. రైట్. అండ్ ఇక్కడ హెచ్టిఎంఎల్ క్లోజింగ్. ఓకే. ఓకే. జనరల్గా ఇవి మనం చేసేవి. లేకపోతే ఒక పని చేస్తాం. ఏం చేస్తాం, మనం లోకల్ ఫోల్డర్లోనే పెట్టి రిలేటివ్ పాత్, అబ్సల్యూట్ పాత్ అని ఒక వీడియోస్లో నేను డిస్కస్ చేశాను, ఇలా పెడతాం. సో బేసికల్గా ఇలా కన్నా ఇలా చాలామంది సిడిఎన్ యూజ్ చేయమని చెప్తుంటారు అనమాట, కొన్ని టెక్నికల్ ఆర్కిటెక్ట్స్. అసలు ఈ సిడిఎన్ ఎందుకు యూజ్ చేయాలి, నాకు సిడిఎన్ ఎందుకు, నేను డైరెక్ట్గా నేను ఫోల్డర్లో ఉన్న ఫైల్ పెట్టేయచ్చు కదా అంటే, సిడిఎన్ వల్ల చాలా వరకు అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఆ అడ్వాంటేజెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సో బేసికల్గా మీరు నార్మల్గా ఒక సిఎస్ఎస్ని ఇలా మీరు డాట్ స్లాష్ కింద పెట్టారనుకోండి, విత్ ఇన్ ద సేమ్ డొమైన్ పెట్టారనుకోండి. సేమ్ డొమైన్ అంటే సపోజ్ నేను www డాట్, ఐ విల్ గో విత్ http www డాట్ సాఫ్ట్వేర్ టీహబ్.com. ఓకే. సాఫ్ట్వేర్ టీహబ్.comలోకి వెళ్తే మీరు ఇప్పుడు ఇది ఉందనుకోండి, నేను ఇన్స్పెక్ట్ చేసి నేను ఇందులో ఉన్న సిఎస్ఎస్ని కనుక మీరు ఐడెంటిఫై చేయగలిగితే, సపోజ్ స్క్రిప్ట్ లింక్ ట్యాగ్ అండ్ ఇక్కడ చూసారా సిడిఎన్ పాత్ ఇచ్చాను. లేదా నా లోకల్ సిఎస్ఎస్ కనుక చూస్తే ఫాంటోసమ్ కానీ స్టైల్ డాట్ సిఎస్ఎస్ కానీ మీరు ఓపెన్ చేస్తే ఏమవుతుందంటే, అది softwaredhub.com/css/style.css. అంటే ఇది డైరెక్ట్గా నా సాఫ్ట్వేర్ టీ హబ్ నుంచే లోడ్ అవుతుంది. సో మీరు ఇప్పుడు ఇక్కడ లైవ్లో ఎగ్జాంపుల్ చూపిస్తాను. నెట్వర్క్లోకి వెళ్ళండి. ఓకే. లెట్స్ గో అండ్ సెలెక్ట్ సిఎస్ఎస్. నేను సిఎస్ఎస్ సెలెక్ట్ చేసుకున్న, రీలోడ్ అగైన్. సో ఇక్కడ నా స్టైల్ డాట్ సిఎస్ఎస్ అన్నది చూస్తే మీరు, ప్రస్తుతానికి అయితే మెమరైజ్ అయ్యింది 0 ms. చూసారా ఇక్కడ 0 ms వచ్చింది. అంటే ఇది ఆల్రెడీ నేను లోడ్ చేసుకున్నాను కాబట్టి నాకు లోకల్ నుంచే లోడ్ అవుతుంది అనమాట. నేను ఆల్రెడీ వెబ్సైట్ లోడ్ చేసేసా కాబట్టి. బట్ ఇది నేను ఇండియాలో ఏ హైదరాబాద్లోనో లేదా వైజాగ్లోనో కూర్చొని యాక్సెస్ చేస్తున్నాను. దట్ అంతవరకు బాగానే ఉంటుంది.
ఒకవేళ ఇదే వెబ్సైట్ యుఎస్ నుంచో, యూకే నుంచో, లేకపోతే ఏ సమ్ అదర్ జర్మనీ నుంచో ట్రై చేశారనుకోండి, వాడికి ఎక్కడి నుంచి లోడ్ అవుతుంది? ఇండియా సర్వర్ నుంచి లోడ్ అవుతుంది. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే, మనం ఎప్పుడైతే ఒక సిఎస్ఎస్ని ఒకటే సర్వర్ నుంచి లోడ్ చేస్తే కనుక, సపోజ్ ఇది నా వెబ్ అప్లికేషన్, లెట్ us టేక్ దిస్ ఈజ్ అవర్ వెబ్ యాప్. ఓకే, ఇప్పుడు నాకు డిఫరెంట్ కంట్రీస్ ఉన్నాయి. లెట్స్ సే యుఎస్ఏ. యుఎస్ఏ ఫస్ట్ ఎందుకులేండి, ఇండియా, యూకే, యుఎస్ఏ, చైనా, డిఫరెంట్ సర్వర్స్, డిఫరెంట్ సిటీస్ తీసుకోండి, లేకపోతే డిఫరెంట్ కంట్రీస్ తీసుకోండి. లెట్ us టేక్ దిస్ ఇస్ ఇండియా. ఇది మన ఇండియా. అండ్ ఇక్కడికి వచ్చి దీన్ని యుఎస్ఏ అంటున్నాను, దీన్ని యూకే అంటున్నాను. ఓకే, దీన్ని ఐ కెన్ మేక్ ఇట్ యాజ్ అన్, వాట్ ఈస్ దిస్, చైనా. ఓకే, ఇలా పెట్టా ఎగ్జాంపుల్. ఇప్పుడు నేను ఇండియా నుంచి వెబ్ యాప్ అప్లికేషన్ చేశాను. ఇప్పుడు ఈ వెబ్ యాప్ అనేది ఎక్కడుంది? నాకు ఇండియన్ సర్వర్లో ఉంది. లెట్స్ అస్యూమ్ దిస్ ఇస్ ఇన్ అన్ ఇండియన్ సర్వర్. ఈ వెబ్ యాప్, ఓకే, ఇది ఇక్కడ తీసేద్దాం. వెబ్ యాప్, ఓకే, అందులోనే ఉంటుంది అప్పుడు. లేకపోతే సైట్, సింపుల్గా పెడదాం. ఇది ఇండియా సర్వర్లో ఉంది. ఇప్పుడు నేను యూఎస్ఏ నుంచి ట్రై చేశాను అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? ఇది ఇండియా సర్వర్కి రీచ్ అయ్యి ఆ వెబ్సైట్లో ఉన్న సిఎస్ఎస్ని యుఎస్ సర్వర్లో లోడ్ చేయడానికి ట్రై చేస్తుంది. సేమ్ యూకే నుంచి ట్రై చేసినా ఇట్స్ గోయింగ్ టు ఇంటరాక్ట్ విత్ ద సైట్ విచ్ ఇస్ దేర్ ఇన్ ద, ఐ మీన్ సైట్ అంటే సర్వర్ విచ్ ఇస్ దేర్ ఇన్ ద ఇండియా. ఇండియాలో ఉన్న సర్వర్నే యాక్సెస్ చేస్తుంది. అదే చైనాకు కూడా వెళ్ళినా అది కూడా ఇండియా నుంచి యాక్సెస్ చేస్తుంది. దీనివల్ల ప్రాబ్లమ్స్ ఏమవుతాయి? ఒకటి, లోడింగ్ ఇష్యూ. నాకు చైనాలో నేను యాక్సెస్ చేసిన, యూకేలో యాక్సెస్ చేసిన, యూఎస్ఏలో యాక్సెస్ చేసిన, ఇండియా నుంచే రెఫర్ అవ్వాలి కాబట్టి ఇట్ విల్ టేక్ సమ్ టైం. అంతే కదా, పెర్ఫార్మెన్స్ ఎఫెక్ట్ అయింది. నెక్స్ట్, ఒకేసారి మూడు స్టేట్స్ నుంచి డిఫరెంట్ డిఫరెంట్ యూజర్స్ యాక్సెస్ చేశారనుకోండి, అంటే నేను సాఫ్ట్వేర్ హబ్ అని శాంపిల్ ఒక సింపుల్ మినీ వెబ్సైట్ చెప్తున్నాను, ఎందుకంటే నాది ఇంకా అంత పెద్ద విజిటర్స్ ఎవరు ఉండరు కాబట్టి మోస్ట్లీ ఒక 100 మెంబర్స్ అనుకోండి, పర్లా. ఇప్పుడు అదే ఫ్లిప్కార్ట్, అమెజాన్, మైంత్రానో తీసుకోండి, ఏమవుతుంది? ఒక ఫర్ సెకండ్లో మేబీ ల్యాక్స్ ఆఫ్ పీపుల్ కెన్ యాక్సెస్ ఇట్. అప్పుడు ఏమవుతుంది? ఒకటే సర్వర్ని మనం రెగ్యులర్గా హిట్ ఇచ్చామనుకోండి, ఏమవుతుంది? సిస్టమ్ అనేది హ్యాంగ్ అయిపోతుంది. ఇష్యూ. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఇదంతా సాఫ్ట్వేర్ కదా, మిషన్సే కదా. సో మరి ఇలాంటి ఆమ్, ఏంటంటారు, ప్రాబ్లమ్స్ని అవాయిడ్ చేయడం కోసం ఏదైనా ఒక కొత్త టెక్నాలజీ, కొత్త టాపిక్ వచ్చిందంటే దాన్ని ఆల్రెడీ ప్రీవియస్గా మనం ఫేస్ చేసే ఇష్యూస్ని క్లియర్ చేయడానికే కదా. సో ఇప్పుడు ఒక ప్రాబ్లం వచ్చింది, సో దీన్ని క్లియర్ చేయడానికే సిడిఎన్ అన్న కాన్సెప్ట్ తీసుకొచ్చారనమాట. ఓకే, సిడిఎన్, కంటెంట్ డెలివరీ నెట్వర్క్. సో దీన్ని ఎలా క్లియర్ చేస్తున్నారంటే, లెట్ us టేక్ దిస్ ఈజ్ యువర్ సిడిఎన్ పాత్. నేను క్యాన్వా యూజ్ చేస్తున్నానండి. సో క్యాన్వాలో చూసుకుంటే మీరు మనకి ఇలాగ ఒక సిడిఎన్, కంటెంట్ డెలివరీ నెట్వర్క్ తీసుకుని యుఎస్ఏ, యూకే, ఇండియా, రష్యా అంటున్నా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, నా వెబ్సైట్ యొక్క సిఎస్ఎస్ లేకపోతే నా వెబ్సైట్ని ఒక దాంట్లో సిడిఎన్ దాంట్లో లోడ్ చేసుకుని ఆ సిడిఎన్ పాత్ని కనుక నేను ఇస్తే, అది మన జియోగ్రఫికల్ లొకేషన్ బేస్ చేసుకుని, ఓకే, ఆ జియోగ్రఫికల్ లొకేషన్లో దగ్గరగా ఉన్న సర్వర్ని చూసుకుంటే ఆ సర్వర్ నుంచే లోడ్ చేస్తుంది. అర్థమైందా? అంటే నేను ఇంకొక క్లారిటీ ఇస్తా చూడండి. ఇప్పుడు ఈ టాపిక్ పక్కన పెడదాం, సపోజ్ ఇది తీసేద్దాం, ఈ రెండు అది అలా ఉంచుదాం, ఎందుకంటే మళ్ళీ మనకి క్వశ్చన్స్ కావాలంటే చూసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ నేనేమన్నాను, నేను సపోజ్ నా వెబ్సైట్ని ఏడబ్ల్యూఎస్ హోస్టింగ్లో పెట్టాను. అదే ఏడబ్ల్యూఎస్ హోస్టింగ్లో పెడుతున్నప్పుడు మనకి రీజియన్స్ కూడా అడుగుతాడు. ఓకే, ఏడబ్ల్యూఎస్లో మనకున్న కాన్సెప్టే అది. ఏడబ్ల్యూఎస్లో మనం ఓన్లీ ఒకటే సర్వర్లో పెట్టడు. ఓకే, వాడు ఏం చేస్తాడు, డాకర్ అన్న కాన్సెప్ట్ యూస్ చేసి, అంటే మన సర్వర్ హోస్ట్ చేస్తున్నప్పుడు దానికంటూ మనం కాన్ఫిగరేషన్స్ చేసుకుంటే, వాడు ఏం చేస్తాడంటే, మనం 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 డెవలప్ చేసిన ప్రాజెక్ట్ని అప్లోడ్ చేసినప్పుడు, లేకపోతే బిల్డ్ పెట్టి అప్లోడ్ చేసినప్పుడు, వాడు డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్లో, డిఫరెంట్ డిఫరెంట్ సిస్టమ్స్లో వాడు అప్లికేషన్ లోడ్ చేసి పెట్టుకుంటాడు అనమాట. అర్థమైందా? అంటే దాని గురించి సెపరేట్ టాపిక్ చేస్తాను, డోంట్ వరీ. సో దానివల్ల ఏమవుతుందంటే, యూకేకి సంబంధించిన సర్వర్స్లో మన అప్లికేషన్ లోడ్ చేస్తాడు, యూఎస్ఏకి యూఎస్ఏలో సంబంధించిన సర్వర్స్కి లోడ్ చేస్తాడు, ఇండియాకి ఇండియా సర్వర్స్ లోడ్ చేస్తాడు, చైనాకి చైనా లొకేషన్స్ లోడ్ చేస్తాడు. సపోజ్ ఇప్పుడు చైనాకి లోడ్ చేయలేదు అనుకోండి, దాని నియర్ బై ఉన్న కంట్రీ ఏంటి? ఇండియా. సో ఇండియా నుంచి తీసుకుంటుంది. దట్ ఈస్ వాట్ జియోగ్రఫికల్. గుర్తుపెట్టుకోండి, దాన్నే జియోగ్రాఫికల్ అంటారు. ఓకే, జియోగ్రాఫికల్ అంటారు.
మన నియర్ బై మన లొకేషన్ ఎక్కడి నుంచి అయితే మనం యాక్సెస్ చేస్తున్నామో దాని నియర్ బై ఉన్న సర్వర్స్ని యాక్సెస్ చేస్తుంటుంది అనమాట. ఆ సర్వర్స్లో మన అప్లికేషన్ ఉందా లేదా చూసుకుంటుంది, ఉంటే అక్కడి నుంచి తెచ్చుకుంటుంది. సో ఓకే, ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఏమవుతుంది, ఏడబ్ల్యూఎస్లో నేను హోస్ట్ చేసుకున్నా కాబట్టి ఇప్పుడు ఇది నా ఇండియాలో నేను అప్లోడ్ చేసిన నా అప్లికేషన్ సిఎస్ఎస్ కావచ్చు, హెచ్టిఎంఎల్ కావచ్చు, అన్నీ కూడా ఇండియా సర్వర్లో అప్లోడ్ చేశాను. ఇప్పుడు ఈడు ఏం చేశాడు, ఏడబ్ల్యూఎస్ వాడు ఏం చేశాడంటే, వాడు మనం ఎక్కడైతే కాన్ఫిగర్ చేసుకుంటున్నామో దాని రీజియన్స్ దగ్గర కూడా సర్వర్స్ పెట్టుకున్నాడు. ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టే యుఎస్ఏ, యూకే, చైనా తీసుకోండి. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి, ఎవరో ఒక యూజర్ యూఎస్ఏ నుంచి యాక్సెస్ చేశారు. వాడు ఏం చేస్తాడంటే ఈ జియో ఈ జియోగ్రఫికల్ లొకేషన్లో నాకు నేను అప్లోడ్ చేసిన సర్వర్ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్ అన్నవి, అవి ఇక్కడెక్కడ దగ్గరలో ఉన్నాయా లేదో చూసుకుంటుంది. ఎస్, నేను కాన్ఫిగర్ చేస్తున్నప్పుడు యూఎస్ఏ కూడా కాన్ఫిగర్ చేసుకున్న, న్యూయార్క్ అని. ఓకే, ఎన్వై అంటే న్యూయార్క్ ఇన్ యూఎస్ఏ, యూఎస్ఏలో ఉన్న న్యూయార్క్ సిటీ. ఓకే, న్యూయార్క్లో ఉన్న యూఎస్ఏలో ఉన్న న్యూయార్క్ సిటీ అనుకోండి, అక్కడ ఉంది నేను హోస్ట్ చేసిన మన ఫైల్స్. అంటే న్యూయార్క్లోనే కాదు, యూకేలో కూడా హోస్ట్ చేసి పెట్టుకున్నా. ఓకే, ఇక్కడ కూడా ఒక హోస్ట్ చేసి పెట్టుకున్నాను నా సర్వర్ని. అంటే నేను ఒకసారి హోస్ట్ చేస్తాను, బట్ అది కాన్ఫిగరేషన్స్ అలా చేసుకుంటుంది. సో చైనాలో నేను చేయలే. ఇప్పుడు ఏం చేస్తుందంటే యూఎస్ఏలో హిట్ ఇచ్చినప్పుడు దాని దగ్గరగా ఉన్నది ఏంటి, న్యూయార్కే కదా, అందులో కంట్రీయే కదా అది, ఐ మీన్ అందులో సిటీయే కదా. సో వాడు ఏం చేస్తాడు, సర్వర్ నుంచి నేను యూఎస్ఏ హిట్ ఇచ్చినప్పుడు అది ఆ న్యూయార్క్లో ఉన్న సర్వర్ దగ్గర నుంచి డేటా తెచ్చుకుంటుంది. యూకేకి హిట్ ఇచ్చినప్పుడు యూకేలో ఉన్న హోస్ట్ దగ్గర నుంచే తెచ్చుకుంటుంది. వేరేస్ చైనాలో నేను హోస్ట్ చేయలే, నేను కాన్ఫిగర్ చేయలే. వాడు ఏం చేస్తాడు, చైనాకి హిట్ ఇచ్చినప్పుడు ఇండియా సర్వర్కి వచ్చి హిట్ ఇచ్చుకుంటుంది. ఎందుకంటే జియోగ్రఫికల్ లొకేషన్ ప్రకారం మనకి ఇండియా దగ్గర కాబట్టి. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఏమైంది, ఇక్కడ ఒకటే సర్వర్ మీద బర్డెన్ పడింది, బట్ ఇక్కడ అన్నిటికీ డిఫరెంట్ డిఫరెంట్ సర్వర్స్ ఉన్నాయి. దాన్నే జియోగ్రఫికల్ బేస్ మీద బేస్ చేసుకుని లోడ్ చేసుకుంటుంది అనమాట. ఈ సిడిఎన్ అన్నది దీనికోసమే యూజ్ చేస్తాం. దీనివల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయండి. సిడిఎన్లో మనం ఎప్పుడైతే లోడ్ చేస్తామో ఆ దీంట్లో ఉన్న మెయిన్ ఫ్యూచర్స్ ఏంటంటే ఐల్ షో యూ దాట్. చూడండి ఇక్కడ పెర్ఫార్మెన్స్, మనం హిట్ ఇచ్చిన వెంటనే లోడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయంట. రిలయబిలిటీ, ఓకే, రెడ్యూస్ సర్వర్ లోడ్స్, క్యాషింగ్, వెర్షన్ మేనేజ్మెంట్, గ్లోబల్ రీచ్. గ్లోబల్లో ఎక్కడి నుంచి మీరు రీచ్ చేయాలనుకున్నా కనబడుతుంది, ఈజీగా యాక్సెస్ అవుతుంది. వెర్షన్ కంట్రోలింగ్, మన వెర్షన్స్ కూడా కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. ఇన్ కేస్ సాయి అలా కాదు, నేను ఇప్పుడు మీ సాఫ్ట్వేర్ టీ హబ్బే మనం వెబ్సైట్ హిట్ ఇచ్చాను, నా సిఎస్ఎస్ ఆల్రెడీ లోడ్ అయిపోయింది, దాంట్లో ఏం చేంజెస్ లేవంటే, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేశారో లేదో, మెమరీ క్యాషీ నుంచే లోడ్ అయింది, చేంజ్ ఏం లేదు నాకు ఆ సిఎస్ఎస్ ఫైల్లో. ఓకే, అదే సిడిఎన్ పాత్ కూడా చేస్తుంది. ఇప్పుడు ఏమైనా చేంజెస్ ఉంటేనే చెక్ చేసుకుంటుంది సర్వర్తో, చేంజెస్ ఏమైనా ఉన్నాయా లేవు, అయితే లోకల్ నుంచి తెచ్చుకొని చెప్పుకుంటుంది. ఓకే, సో అందుకే సిడిఎన్ అన్నది వాడుతుంటారు. ఈ టాపిక్ ఎందుకు చేశానంటే, ఒక ఇంటర్వ్యూలో నేను వాట్ ఈ సిడిఎన్ వై టు యూజ్ అని ఒక 2 years ఎక్స్పీరియన్స్ గా ఆయన అడిగితే తను చెప్పలేకపోయాడు అనమాట. సో మీకోసం ఇది. ఓకే, చాలా మందికి తెలుసు, బట్ కొంతమందికి చాలా మందికి వాడుతున్నారు కానీ ఆ టాపిక్ ఏంటో తెలియదు. అందుకే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే బూట్ స్ట్రాప్లో మీరు యూఆర్ఎల్ చూస్తే కనుక సిడిఎన్ అని పెట్టాడు, విచ్ ఇస్ కంటెంట్ డెలివరీ నెట్వర్క్. మీరు జేక్వరీ తీసుకున్న సిడిఎన్ పాత్స్ ఉంటాయి, రియాక్ట్ తీసుకున్న సిడిఎన్ పాత్స్ ఉంటాయి. ఓకే, ఇది సిడిఎన్ అంటే. సో ఈ టాపిక్ మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. ఇంకా క్లియర్ అంటే ఇంకేమైనా క్వశ్చన్స్ ఉండి ఇట్ల మీద సాయి ఇదెందుకు అని అనుకుంటే కనుక నాకు కామెంట్ చేయండి. ఓకే, నేను దాని గురించి డెఫినెట్గా ఒక వీడియో చేసి పెడతాను. నిజంగా మీకు ఈ వీడియో నచ్చినట్టు ఉంటే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఇంకా మంచి మంచి టాపిక్స్, మంచి మంచి ఏఐ రిలేటెడ్ టాపిక్స్ కూడా తీసుకొస్తుంటాను. థ్యాంక్ యూ వెరీ